మంచిర్యాల జిల్లా చెన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో బీసీలకు రిజర్వేషన్లు 50% క్యాప్ మించకుండా ఏర్పాటు చేయాలన్నప్పుడు 20% రిజర్వేషన్లు బీసీలకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడు 29 గ్రామ పంచాయతీలలో సుమారు 7 గ్రామ పంచాయతీలో బీసీలకు రిజర్వేషన్ కేటాయించవలసి ఉండగా కేవలం 2 గ్రామ పంచాయతీలు అయిన చింతలపల్లి, లింగయ్యపల్లె అనే చిన్న గ్రామాలను బీసీలకు రిజర్వేషన్ చేశారు. జన్నారం మండలం బీసీ సంఘం తరపున నేడు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓ షరీఫ్ కి వినతి పత్రం అందజేసి బీసీ రిజర్వేషన్లు సవరించి 7 స్థానాలు బీసీలకు కేటాయించి ఏర్పాటు చేయాలని జన్నారం మండలం బీసీ సంఘం తరపున వినతి పత్రం అందజేయడం జరిగింది. 1 గంట సమయం ఇచ్చి ఉన్నతాధికారులను సంప్రదించి మార్పులు చేసే ప్రయత్నం చేయాలని కోరగా ఎంపీడీఓ ఈ విషయం నా పరిధిలో లేదు అని అనడంతో జన్నారం మండలం బీసీ సంఘం తరపున ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట సేపు వందలాది వాహనాలు ఆగిపోయాయి. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్, బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య, కోక్ కన్వీనర్ కడార్ల నరసయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ కొంతం శంకరయ్య, పొనకల్ మాజీ ఉప సర్పంచ్, బీసీ మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్, పొనకల్ మాజీ ఎంపీటీసీ రాగుల శంకర్, బీఆర్ఎస్ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సురవ జనార్దన్, సిపిఐ ఎం జన్నారం మండల కార్యదర్శి కనికరపు అశోక్, మహిళా నాయకురాలు జయమ్మ, వాసాల నరేష్, మూకుదెబ్బ, మంచిర్యాల డివిజన్ అధ్యక్షుడు ఒల్లాల నరసగౌడ్, కానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆంధ్ర పురుషోత్తం, జన్నారం మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి సంద గోపాల్, జన్నారం మండల మాజీ మండల పరిషత్ వైస్ చైర్మన్ సుతారి వినయ్, మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న, విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు లెక్కల మల్లయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గోపి సత్యనారాయణ, అప్పాల జలపత్, లషెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.